హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అండి. సో ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట. సో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో మీ వీడియోస్ మేమెందుకు చూడాలని చెప్పేసి అనుకోకుండా కొంచెం ఎంత కష్టపడి వీడియోస్ చేస్తుంది, కొంచెం సపోర్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం పెద్ద మనసు చేసుకొని ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. సో ఇక్కడ ఏంటి అంటే నా ఈవినింగ్ రొటీన్ అయితే చాలా అంటే చాలా వర్క్ అయితే ఉంటుంది. ఆల్రెడీ మీతో చాలాసార్లు షేర్ చేశాను. సో ఇంకా ఈరోజు వచ్చేసి నేను మిక్సీ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను. 2 డేస్లో వచ్చేసింది. సాటర్డే ఈవినింగ్ నేను ఆర్డర్ పెట్టాను, మండే మార్నింగ్ అయితే వచ్చేసింది. సో ఇంకా 3 డేస్ అలానే ఉండిపోయింది అనమాట. ఇంకా ఓపెన్ చేద్దామని చెప్పేసి ఇవన్నీ కూడా నేను తీస్తున్నాను. ఆల్రెడీ పిల్లలు వచ్చేసి వీటి కవర్లన్నీ కూడా పీకేశారు ఒక 2 కప్స్కి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకా నాకు ఒక చిన్న ఫార్మాలిటీ అయితే నేను ఫాలో అవుతానండి. అదేంటంటే ఏదైనా కొత్త వస్తువు కానీ లేదంటే ఎప్పుడైనా పండగలకి కానీ ఏమైనా ఓపెన్ చేసినప్పుడు ఇలాంటప్పుడు ఏం చేస్తానంటే కొంచెం పసుపు రాసుకొని వాటికి కొంచెం కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తాను. సో అదనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే మిక్సీ ఒరిజినల్ రేట్ వచ్చేసి ఇక్కడ 3700, 1 రూపీ తగ్గించి 700 ఉంది. మనకి ఒరిజినల్ ఆర్డర్ చేసిన తర్వాత ఆన్లైన్లో రేట్ ఎంతకు వచ్చిందంటే 2109 రూపీస్కి అయితే వచ్చిందనమాట. సో ఎంత డిఫరెన్స్ చూసారు కదా. సేమ్ ఇలాంటి మిక్సీయే బయట కొంటే మనకి కొంచెం ఎక్కువ రేటే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను మిక్సీ ఇప్పుడు అంటే మీకు ఒక డౌట్ అయితే ఉండొచ్చు, వీళ్ళు ఆర్మీ వాళ్ళు కదా, వీళ్ళు క్యాంటీన్లో తీసుకోవచ్చు కదా, బయట ఎందుకు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నారని చెప్పేసి ఒక డౌట్ అయితే ఎవరికైనా ఒక్కరికైనా రావచ్చు. సో ఏంటి అంటే మా హస్బెండ్కి అయితే ఖాళీ లేదు. నెక్స్ట్ ఏంటి అంటే ఖచ్చితంగా క్యాంటీన్కి వెళ్ళాలంటే ఖాళీగా ఉండేటప్పుడే వెళ్ళాలి. ఇంకా ఏంటి అంటే అక్కడ నేను వచ్చేసి బటర్ఫ్లై తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. మా హస్బెండ్ వచ్చేసి బటర్ఫ్లై ఉండదు క్యాంటీన్లో అని చెప్పేసి అన్నారు. నెక్స్ట్ ఏంటి అంటే ఇంతకుముందు మా హస్బెండ్కి తెలియక మిక్సీ అయితే వేరే సింగర్ తెచ్చారు. మంచి కంపెనీలండి. కాకపోతే ఏంటంటే 2 కప్సే వచ్చాయి. సో ఇంకా క్యాంటీన్కి వెళ్ళినా మళ్ళీ ఏమైనా మిస్టేక్ చేస్తారేమో అని చెప్పేసి నేను ఆన్లైన్లో చూసి రివ్యూస్ రేటింగ్స్ అన్నీ చూసి తీసుకోవచ్చులే అని చెప్పేసి వెతికి ఇంకా బటర్ఫ్లై తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకి పెద్ద వస్తువు ఏం అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఉంటే చాలు. ఎందుకంటే మనం చాలామంది ఇప్పుడు కామెంట్ చేస్తున్నారు కదా, మీరు ఉండేది అక్కడ 6 నెలలు ఇక్కడ 6 నెలలు అని చెప్పేసి. సో అలా 6 నెలలు ఏం కాదు, కానీ ఒక మేబీ ఉంటే ఇక్కడ 1 ఇయర్ ఉంటాము, లేకుంటే 3 ఇయర్స్ ఏమో మనం చెప్పలేము. ఆర్మీ వాళ్ళని అసలు మనం ఒక అంచనా అయితే తీసుకోలేమన్నమాట. ఒక అంచనాకైతే మేమైతే రాలేము. సో అందుకని చెప్పేసి నేను కన్ఫర్మ్గా అయితే చెప్పలేకపోతున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఎలా అయినా మిక్సీ లేకపోతే ఒక 1 మంత్ అయినా కూడా ఇబ్బందేలేండి. సో అందుకనే ఫైనల్గా తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఎవరికైనా అడగాలంటే చుట్టూ హిందీ వాళ్ళే, ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి ఒక చిన్న భయంతో నేనైతే ఒక 2 డేస్ మేనేజ్ చేసుకున్నాను టిఫిన్స్ అయితే. సో ఇంకా ఏం అవసరం వచ్చినా కానీ ఇంకా మిక్సీ పని లేకుండానే ఇంకా పూర్తి చేశాను. అంటే మిక్సీ అవసరం లేనివే చేశాను అనమాట, కర్రీస్ కానీ ఏమైనా కానీ. ఫైనల్గా ఇంకా ఇక్కడ ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే వర్షం పడుతుంది కదా డైలీ, ఇంకా ఆ బిర్యానీ అయితే చాలా రోజులైంది చేసుకోలేదు. సో ఇంకా ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో హిందీ వాళ్ళు మనకేమడిగినా మనం ఏం మనం ఏం అనుకోం, కానీ వాళ్ళకి మనం ఏమైనా అడగాలంటే కొంచెం భయం వేస్తుంది. నాకైతే చాలా భయం వేస్తుంది, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసి. సో మా హస్బెండ్ కూడా అంటారు, ఏం అడుగుకి ఎవరికి బయట నుండి తెచ్చుకుందాం, కాకపోతే అంత అర్జెంట్ అయితే ఏం కాదు కదా అని చెప్పేసి. అంటే మనం అంత క్లోజ్ ఏం కాదు. నెక్స్ట్ ఏంటి అంటే మన సైడ్ వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ ఉండరు కదా. సో ఇక్కడ కూడా ఏంటి అంటే ఒక 3 మెంబర్స్ ఉంటారు మా బ్లాక్లో. వాళ్ళు వచ్చేసి ఇంకా ఒకే దగ్గరే వర్క్ చేస్తారంట, వాళ్ళ హబ్బీస్ అయితే.
సో వాళ్ళైతే ఇంకా సొంత ఊర్లో ఉన్నట్టు ఉంటారనమాట, అన్నీ షేర్ చేసుకుంటూ అలా అని చెప్పేసి. బట్ వాళ్ళలో అయితే మనం ఉండలేము. అంతేకాకుండా మనకి అంత హిందీ కూడా రాదనమాట. ఏమైనా మాట్లాడినా కూడా నవ్వుతారని చెప్పేసి భయంతో నేనైతే అసలు వాళ్ళతో మాటలైతే ఆడను. ఇక్కడ తెలుగు వాళ్ళే చాలామంది ఉండేవాళ్ళు. బట్ ఏంటంటే అందరికీ పోస్టింగ్ వచ్చేసిందనమాట. రీసెంట్గానే వెళ్ళిపోయారు అందరూ కూడా, నేను ఆల్రెడీ చెప్పాను మీతో. సో ఇంకేం చేస్తాం, ఎక్కడికైనా వెళ్ళినా కానీ మనకు ఖచ్చితంగా హిందీ రావాల్సిందే. తెలుగు వాళ్ళు అయితే అడుగడిన అయితే ఉండరు కదా. సో అలా అని చెప్పేసి హిందీ వాళ్ళతో అసలు ఎక్కువ ఫ్రెండ్షిప్ కూడా చేయకూడదనమాట. అంటే మన తెలుగు వాళ్ళు ఉండేంత ఆప్యాయంగా వాళ్ళైతే ఉండరు. నేను చాలా దగ్గర చూసి అంటున్నాను. ఎందుకు ఇలా అన్నారని చెప్పేసి అంటే నేను చెప్పలేను కానీ, సో నేను చూసిన దాన్ని బట్టి అయితే వాళ్ళు మనంత హెల్పింగ్ నేచర్ అలాంటివి అయితే ఉండవు అనమాట వాళ్ళకి. సో అదైతే నేను గమనించాను. సో అదేనండి. నెక్స్ట్ ఇక్కడ నైట్ అయితే అయిపోయింది. సో మిక్సీ ఇంకా మా హస్బెండ్ అయితే క్యాంటీన్కి నువ్వు వెళ్ళొచ్చు కదా, మనీ ఇస్తాను కదా అని చెప్పేసి అంటారు. బట్ ఏంటంటే పిల్లల్ని తీసుకొని ఇంకా అక్కడికి వెళ్తే మేము అందరం కలిసి వెళ్ళేటప్పుడే నేను చూసుకుంటేనే అన్నీ తీసుకుంటూ ఉంటారు. ఇంకా నేను ఒక్కదాన్ని వీళ్ళని తీసుకొని వెళ్ళాను అనుకోండి, ఇంకా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు బెంగళూరులో, ఢిల్లీలో వెళ్ళేదాన్ని. బట్ ఏంటంటే ఇప్పుడైతే ఇప్పుడు క్యాంటీన్కి వెళ్ళినా కానీ హిందీ రావాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మనం క్యాంటీన్కి వెళ్ళి మనకి ఇక్కడ బాస్కెట్లో ఈ సామాన్లన్నీ తీసుకుంటే వాళ్ళే కౌంట్ చేస్తారు. మనం ఫోన్పే చేసేస్తే వాళ్ళు మనకి ఒక స్లిప్ అయితే ఇస్తారు, బిల్ ఇస్తారు. ఇంకా ఈ సామాన్లన్నీ కూడా చెక్ చేసుకుంటే అయిపోతుంది, ఇంకేం లేదు. దానికైతే ప్రాబ్లమే లేదు. కాకపోతే నేనే ఎప్పుడు వెళ్ళను, ఇంట్రెస్ట్ లేదనమాట నాకు. పిల్లలు ఉండేటప్పుడు ఇంకా వెళ్ళాలనిపించదు అనమాట ఎక్కడికి బయటికి కూడా. సో అందులోనూ నేనైతే బయటికి మాకైతే ఇంకా వెళ్ళడానికి అవ్వదులేండి, ఇంకా వర్షం కదా. సో అవుటింగ్ అయితే ఉండదు. హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి అంతగా ఇంట్రెస్ట్ అయితే లేదనమాట. నేను వచ్చేసి ఇంకా మార్ట్కి ఇక్కడ వచ్చేసి స్మార్ట్ స్టోర్కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే రీసెంట్గా ఏంటి అంటే ఎక్కడికైనా మీటింగ్స్ కానీ దేనికైనా అటెండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కొత్త డ్రెస్లు ఇవన్నీ కూడా ఉండాలి, చాలా నీట్గా ఉండాలన్నమాట. సో మా హస్బెండ్ తీసుకొని వెళ్తానన్నారు. సో నేను ఇంకా బాగోట్లేదని చెప్పేసి నేను ఇంకా వెళ్ళలేదు. సో మేబీ ఇంకా వెళ్ళాల్సిన టైం అయితే ఉంటే వెళ్తాం, లేకపోతే లేదు. అంతగా ఇదైతే శారీస్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి, శారీస్ కట్టుకొని వెళ్తాను. కాకపోతే ఏంటంటే ఎవరు కూడా శారీస్ కట్టుకోరు, మన తెలుగు వాళ్ళు కట్టుకుంటే ఇంకా విచిత్రంగా చూస్తారనమాట. సో అందుకని చెప్పేసి శారీస్ కట్టుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా నైట్ రొటీన్ అండి. ఇంకా ఇది వచ్చేసి వెడ్నెస్డే నైట్ అనమాట. నేను వెడ్నెస్డే నైట్ అయితే నాకు చాలా వర్క్ ఉంటుంది. ఒక్కొక్కసారి అయితే బ్యాక్ పెయిన్ మామూలుగా రాదు. సో ఇంకా ఎక్కడి పనులు అయితే అక్కడ పెండింగ్ ఉంచామనుకోండి, ఇంకా నెక్స్ట్ డే ఇంకా పాప స్కూల్కి వెళ్తుంది కదా. సో పాప స్కూల్కి వెళ్ళేలోపు అన్ని పనులు చేసేస్తాను నేను. ఇంకా ఏంటి అంటే ఇంకా ఇవి పెండింగ్ పెట్టుకుంటే ఇంకా అసలు పనులు అయితే తేలవని చెప్పేసి మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేస్తాను. అంటే కబోర్డ్ కాదులేండి, గ్యాస్ చుట్టుపక్కల ఆయిల్ డ్రాప్స్ ఇవన్నీ కూడా తుల్లిపోతూ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా క్లీన్ చేసేటప్పటికి నాకు ఒక 1.5 అవర్ అలా పడుతుంది. 1 అవర్ ఖచ్చితంగా పడుతుంది అనమాట. ఏం చేసేస్తావని చెప్పేసి అనుకోకండి, ఇది ఆడవాళ్ళకే తెలుస్తుంది. సో మొత్తం ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా మార్నింగే టీ పెట్టుకుంటారు. సో మొత్తం టీ అంతా కింద పడుతూ ఉంటుంది ఒక్కొక్కసారి అయితే. సో నేను వచ్చేసి ఇంకా అవి పాముకుంటూ అవి కడుక్కుంటే ఇంకా నాకు టైం అంతా కూడా సరిపోద్ది. ఏదైనా కానీ గ్యాస్ క్లీన్ చేసేటప్పుడు చుట్టూ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి ఖచ్చితంగా. సో అప్పుడు మనకి నీట్గా కనిపిస్తుంది. లేకుంటే కొంచెం మరకలున్నా కానీ అసలు బాగోదు చూడడానికి. సో ఇక్కడ చూసారు కదా గిన్నెలు కూడా ఎన్ని అయ్యాయో. సో గిన్నెలు అయితే ఇంకా ఎప్పటికప్పుడు తోమేస్తూ ఉంటాను. అయినా కానీ మేము ఉండేది ఇద్దరం, నలుగురం. కానీ పిల్లలంటే ఇంకా అవి ఇవి తీసి మిక్సర్లని ఇంకా వీటి కోసం ఇంకా ఎక్కువగా గిన్నెలు తీసేస్తూ ఉంటారు. అందుకే అన్నీ అవుతూ ఉంటాయి. సో అదనమాట.